కేరళకి అయితే వచ్చాను నేను. ఎక్కడికైనా చూడండి ఫారినర్స్, రష్యన్స్ అమ్మాయి అమ్మ దాపెట్టుకోకూడదమ్మా, ఇది పద్ధతి కాదు. ఇట్లాంటి పనులు చేసే పని అయితే మీరు రామాకండి. కేరళలో మీకు కోవలం అనే ఒక బీచ్ అయితే ఉన్నది. తిరువనంతపురం నుంచి 13 కిలోమీటర్లు. ఈ బీచ్లో అయితే ఉంటారా నాయన అమ్మాయిలు, మీకు వాళ్ళే వచ్చి స్వయాన ఆయిల్ మసాజ్ చేస్తారంటే మీరు నమ్ముతారా? ఇక్కడ కేరళలో కోవలం బీచ్లో ఏంటంటే ఫారినర్స్కి ఒక బీచ్ ఉంది, మనకి ఇండియన్స్కి ఒక బీచ్ ఉంది. వాళ్ళు మునిగే దగ్గర అయితే మనల్ని అయితే అసలు మునగనివ్వరు. ఎందుకంటే వాళ్ళని చూసి ఇలా ఊపు తట్టుకోలేక ఆత్రంకి వీళ్ళైతే లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయి చాలామంది చనిపోయారు. అందుకే అయితే వాళ్ళకు ఒక బీచ్, మనకు ఒక బీచ్ ఇచ్చారు. వాళ్ళైతే ఇక్కడ ఉంటారు కాబట్టి మనమైతే ఇక్కడ మునగడానికి కుదరదు. ఇలాంటిది నేను ఎక్కడా చూడలేదు, ఇది కొత్తగా అనిపిస్తుంది. ఇంకేం చేస్తాం అలాంటప్పుడు, మనకి ఇంకా మునగాలనిపించదు. అందుకే మనం వెళ్ళిపోతాం. సాయంత్రం అయిన తర్వాత మనం సైడు స్నాక్స్ తిన్నట్టే వీళ్ళ సైడ్ కానీ స్నాక్స్ అయితే ఉంటాయి. వీళ్ళైతే దీన్ని అయితే బజ్జీ అంటున్నారు. బజ్జీలో చాలా రకాలు ఉంటాయి. ఇలాంటి బజ్జీ మన సైడు మేమైతే దీన్ని అయితే ఆనియన్ పకోడా అంటాం. ఇది కూడా అలాంటిదే, మొత్తం ఫుల్గా ఆయిల్గా ఉంది. మీరైతే కన్ఫామ్గా కేరళకి వచ్చి కోవలం అనే బీచ్ అయితే చూడాల్సిన ప్లేసు. సేమ్ మీకు గోవా లాంటి వైబ్ అయితే కేరళలో ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ సమ్మర్ కాబట్టి ఇంకా మనం గోవాని కొంచెం స్కిప్ చేసి ఇటు పక్క వచ్చారంటే మీకు మొత్తం దొరుకుతుంది. అమ్మాయిలు అయితే కసక్కని ఉన్నారు ఇక్కడ. వీళ్ళే రష్యన్స్ అమ్మాయిలు అయితే. వీళ్ళైతే ఇక్కడ మీకు మసాజ్ సెంటర్లు ఉంటాయి. ఆ మసాజ్ సెంటర్లోకి వెళ్తే బయట బోర్డులు అయితే పెట్టుంటారు ఆయుర్వేదిక్ మసాజ్ అని. మీకు ఆయుర్వేదిక్ మసాజ్ అయితే మీకు కన్ఫామ్గా చేస్తారు. తర్వాత మీకు కావాల్సిన కానీ చేస్తారు. కేవలం 3,000 రూపాయలే. 3,000 రూపాయలు నింటే గాత్రం మీ పని అయిపోయినట్టే. ఇంకా మనమైతే ప్రస్తుతానికి కేరళలోని కోవలం అనే బీచ్లో ఉన్నాము. ఇక్కడ లొకేషన్స్ అయితే అదిరిపోయేలాగా ఉన్నాయి. మొత్తం అవే ఉన్నాయి, మీకు ఏదైతే కావాల్సిందో అవే ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడ వైబ్ చూడండి ఎలాగుందో. ఇది లైట్ హౌస్ ఒకటి ఉంది ఇక్కడ. కోవలం బీచ్ అయితే చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ ఇక్కడ మ్యాటర్ అయితే చాలా ఎక్కువ. ఒక్కసారి విజిట్ చేయండి, మీరైతే కన్ఫామ్గా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉండే అమ్మాయిలు అలాంటి ఊపు, ఇక్కడైతే చెడ్డీలు మిడ్డీలు అన్నీ వేసుకొని అయితే ఉంటారు. ఇక్కడ కానీ సేమ్ అయితే గుద్ద మీద అయితే గుడ్డ అయితే ఉండదు. అలాంటి బీచ్లే కదా మనం చూపించేది. ఇక్కడ గోవాలో ఉన్నన్ని షాక్స్ అయితే అట్లాగేం ఉండవు. ఈ చిన్న టెంట్లు అయితే వేసి ఉంటారు. మీకు ఫుడ్ కానీ మీరు ఆర్డర్ చేయాలంటే ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మీకైతే మీకు ఫుడ్ అయితే మీరు ఏమైనా ఆర్డర్ చేస్తే మీ దగ్గర తెచ్చి పెడతారు. మీరు ఎంజాయ్ చేస్తూ పక్కనే ఉన్న గుద్దల్ని చూస్తూ అయితే మీరైతే సముద్రాన్ని అయితే ఎంజాయ్ చేయవచ్చు. మనం ఎక్కడ చూపించిన గుద్ద మీద గుడ్డలేని బీచే కాబట్టి మనం చూపించేది. దాంట్లో భాగంగా ఈ బీచ్ కానీ వచ్చింది. మనం కేరళకు వచ్చాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే చూపించాలి. ఇక్కడ ఇంకా మీకు షాపింగ్ అవి చేయాలన్నా చాలా తక్కువకే దొరుకుతాయి. చూడండి, ఇది ఒక క్లిఫ్ ఏరియా అంటారు. ఇక్కడ మీరు షాపింగ్ చేయాలన్నా చేయొచ్చు. క్లిఫ్ కొంచెం తక్కువే ఉంటుంది, కానీ ఇక్కడ డ్రెస్సులు ఇవన్నీ అయితే కతక్కని ఉంటాయి. బీచ్ వైపు తెస్తాయి వేసుకుంటే. పూల పూల చొక్కాలు ఇవన్నీ. కేరళ అంటే కొబ్బరి తోటలు, కొబ్బరి బొండాలు చెట్లే కాబట్టి మొత్తం అయ్యే ఉంటాయి ఇక్కడ ఫేమస్. అది మా మందల మీరు ఇంకా ఎండకి ఈ సమ్మర్ వచ్చేసింది కదా, మీరు సమ్మర్ సీజన్లో అయితే మనమైతే ఉండలేము కాబట్టి నేనైతే ఇక్కడికి వచ్చేసాను. మొత్తం దొరుకుతాయి అని. ఇక్కడ టీ ప్లాంటేషన్లు అన్నీ ఉంటాయి. కేరళ అంటే కొబ్బరి తోటలు, కొబ్బరి చెట్లు, టీ ప్లాంటేషన్ ఇవే కదా. సో అలాగే నేను ఇంకా బీచ్ కానీ వైపు ఇక్కడ చూపిద్దామని బీచ్కి అయితే వచ్చాను. బీచ్ కానీ మస్తు ఉంది, మామూలుగా లేదు. మీరు కన్ఫామ్గా రావాలి ఇక్కడికి. కేరళ గురించి ఎంత చెప్పినా తక్కువే మామ. ఎందుకంటే ఇక్కడ మసాజులు కథ అట్లా ఉంటుంది. ఇంకా నిదానంగా అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ కలరింగు. ఇక్కడ ఇంకా రష్యన్స్ కన్నా కేరళ అమ్మాయిని చూస్తే ఆగద్దా మీకు. మొత్తానికి ఇవన్నీ మీకు లోకల్ స్ట్రీట్స్ కేరళ స్టైల్గా ఎలా ఉంటాయో మొత్తం వీళ్ళ షాపింగ్ ఇవన్నీ చేయాలంటే మీరు వీళ్ళ స్టైల్లో చూపిద్దామంటే చూచాను. షాప్ అయితే కొత్తగా అయితే ఓపెన్ చేశారు వీళ్ళు. నాకు వచ్చి తీయబా, ఒక వీడియో తీయబ్బా ఏమి అంటే ఇంకా వెళ్ళాను. ఎందుకంటే షాప్ ఓపెనింగ్ చేసింది ఈరోజే. ఇంతకుముందు వేరే ఒక పాత షాప్ ఉన్నిందంట. ఆ షాప్ అయితే క్లోజ్ చేసేసి మళ్ళీ వీళ్ళైతే కొత్త షాప్ అయితే ఓపెన్ చేశారు. నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది పెయింటింగ్ అయితే. ఇప్పుడు ఇందాక మీకు వీడియోలో కనిపించారు కదా, వీళ్ళిద్దరే పెయింటర్లు. అస్సలు చూడండి కిర్రాకున్నాయి అసలు. ఇలా అయితే జలకన్యని వేశారు. బాబా సూపర్ అబ్బా, సూపర్. అసలు వీళ్ళు డ్రాయర్లని. ఇక్కడ మనకి బీచ్ దగ్గర అయితే పెయింటింగ్స్ కానీ చాలా బాగా వేస్తున్నారు. ఆ పెయింటింగ్స్ మీకు కావాలంటే మీ ఇళ్ళల్లో పెట్టుకోవడానికి అయితే
ఎంత బాగుంటాయో నేను ఇప్పుడు చూపిస్తానండి. నాకు తెలిసిన షాపే, మీకు డిస్కౌంట్ కానీ దొరుకుతుంది అక్కడ. మీరు ఏమైనా ఫుడ్ అది తినాలన్నా దాని పక్కనే ఒక షాప్ అయితే ఉన్నది, అది కానీ చూపిస్తాను. మీకు కోవలంగ్ బీచ్కి వచ్చినప్పుడు మీరు యాంటీని చూడండి, ఎందుకంటే యాంటీ ఎప్పుడు కోపంగా చూస్తూ ఉంటుంది. శాంటా మరియా అనే ఒక హోటల్ ఉంది, మీకు హాస్టల్ అంటాను, హోటల్ కావాలంటే హోటల్ ఉంది, దాంట్లో హాస్టల్ ఉంది. శాంటా మరియా అనేది లైట్ హౌస్ దగ్గర ఉంటుంది కోవలం బీచ్లో. మీకు ఆ శాంటా మరియాలో మీరు కానీ స్టే చేశారంటే చాలా చీపు. మీకు ఏం తినాలన్నా దాని పక్కనే ఉంది. దాని పక్కనే షాపు ఇది పెయింటింగ్ షాపు. మొత్తం అసలు మీ ఇంట్లో ఏమైనా మీరు పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి షాప్ అయితే నేను చూడలేదు. ఇటు ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు, ఎందుకంటే పాపం అన్నోళ్ళు అడిగారు, బాబా ఏమైనా వేసారు అసలు మామూలుగా అయితే లేదు. అసలు వీళ్ళు చూసిన తర్వాత డ్రాయర్లు అంటే ఇలాగే ఉంటారా నాకు అనిపించింది, ఎందుకంటే అంత అందంగా వేశారు పెయింటింగు. ఒక్కొక్క పెయింటింగ్ మొత్తం ఆయిల్ పెయింటింగే. మీరు అక్కడికి వెళ్ళి ఇట్లా వీడియో చూసి వచ్చానని చెప్తే మీకు డిస్కౌంట్ కానీ ఇస్తారు. వీళ్ళిద్దరే, ఈ బ్రో ఇంకో ఆయన ఉన్నారు పక్కన, వీళ్ళిద్దరే ఓనర్సు. నిజంగా కిర్రాక్, అసలు మామూలుగా వేయట్లేదు. షాప్ అయితే ఓపెన్ చేసిన కొత్త రోజు కాబట్టి శాండ్ హౌస్ అని ఉంటుంది, ఇదే షాపు. మీరైతే ఇక్కడికి వెళ్ళి తీసుకోండి, ఏం కాదు, డిస్కౌంట్ కానీ ఇస్తారు. ఇంకా బీచ్కి అయితే మళ్ళీ వచ్చాను, నిద్ర రావట్లేదు. ఈడేందో ఎత్తి చూపిస్తున్నాడు ఎదురుగా పెట్టి, ముసలోడు మామూలోడు కాదు. బీచ్ అయితే మీకు ఖాళీగా కనిపిస్తుంది కదా మొత్తం. బీచ్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది, జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు. ఇంకా చాలా ముందుకైతే వెళ్ళి మనం అయితే చూద్దాం అసలు ఏమేమి ఉంటుంది ఏందనేది బీచ్ దగ్గర. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే సీజన్ అయిపోయిందని చెప్తున్నారు, వీళ్ళు ఫారినర్స్ వెళ్ళిపోయారని చెప్తున్నారు. అలాగేం లేదు, ఉన్నారు కానీ దాంకొని ఉన్నారు. ఎక్కువ వాళ్ళు ఏ టైం వస్తారో మనకైతే తెలియదు కదా. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ కేరళలో కానీ మొత్తం ఎండ అయితే బీభత్సంగా ఉంది. ఇక్కడ మీరు కేరళలో ఈ ఎండాకాలం తప్పించుకోవాలనుకుంటే ఈ బీచ్లు కాదు, మీరు మునార్, వాయనాడ ట్రై చేయండి. ఎందుకంటే నేనైతే మీకు బీచ్ వైపు చూపిద్దామని ఇక్కడ తీసుకొచ్చాను. మీకు ఇది బీచ్ ముందే ఈ రిసార్ట్లు వీటి గురించి చెప్పనక్కర్లేదు. మీరు కావాలంటే రిసార్ట్లు కానీ ఉండొచ్చు, వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. బీచ్ వేవ్ సూపర్గా ఉన్నాయి అబ్బా, ఇక్కడ అసలు మామూలుగా లేదు. ఇక్కడ మీకు తక్కువలో హాస్టల్స్ అలా దొరకాలంటే ఒక శాంటా మరియా అనే హాస్టల్ ఒకటే ఉంది, అది లైట్ హౌస్ దగ్గరే ఉంటుంది. మీకు బీచ్ అక్కడి నుంచి దాదాపుగా కరెక్ట్ ఒక 2 నిమిషాలు నడిస్తే వచ్చేస్తుంది. చూడండి పాపం అమ్ముకునే వాళ్ళు జీవనం సాగించాలంటే ఎలాగో చేయాలి, తప్పదు. అది ఇక్కడ మనం ఇప్పుడు వెళ్తుంది అయితే ఇండియన్ బీచ్. అంటే నాకు అసలు అర్థం కాలేదు, సముద్రాన్ని వీళ్ళు ఎలా కొనారనేది అర్థం కావట్లేదు. అటు సైడ్ ఏమో ఉండేదంట ఫారెనర్స్ బీచ్ అంట, ఇటు సైడ్ ఏమో ఇండియన్స్ బీచ్ అంట. ఏం మాడుతున్నారా మీరంటే అస్సలు ఒప్పుకునేది లేదు. మీరు ఇప్పి చూపించేస్తారు మొత్తం, వాళ్ళు మళ్ళీ భయపడి వెళ్ళిపోతారంటే సరిగ్గా చేసేది ఏం లేక నేను కానీ వాళ్ళు ఎలా చెప్తే అలా విన్నారు కదా, అక్కడ ఉంటారు కదా గార్డ్స్, ఇంకా వాళ్ళ మాటలు ఎన్ని. నేను కానీ ఇండియన్ బీచ్కి వచ్చేసాను. ఒక కోవలంలోనే ఫారినర్స్ బీచ్ ఒకటంట, మరి ఇండియన్స్ బీచ్ ఒకటంట. అందుకే ఇక్కడ చూడండి సంత గుంపు ఉన్నారు మనోళ్ళు, మొత్తం మనోళ్ళే. అటు పక్క వెళ్ళి చూడొచ్చు కానీ మీరైతే స్విమ్ చేసేదానికి ఛాన్స్ లేదు. సో ఇంకా చూసేది ఏముందని అటు పక్క మొత్తం ఇక్కడికి రాగానే మొత్తం మనోళ్ళే, కుప్పలు ఉన్నారు. పిల్లలు అయితే మామూలు ఎగరట్లేదు లోపల నీళ్ళకి వెళ్ళి. ఇది కోవలం మొత్తం ఓవరాల్గా వ్యూ అయితే ఇదే లాస్ట్ పాయింట్. ఇంకా కొంచెం ముందుకెళ్ళొచ్చు, వెళ్తే చూపిస్తాను, లేదంటే అవసరం లేదు. చూడండి ఇక్కడ మీరు పారాసైలింగ్ ఇవన్నీ చేయొచ్చు. ఇక్కడ కోవలం నుంచి మీరు వేరే కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. ఒకటైతే మంచి ఫేమస్ ఐలాండ్ ఒకటి ఉంది, పూవార్ అనేది, పూవార్ అంటారు. పూవార్ ఐలాండ్ కానీ మీరు వెళ్ళొచ్చు బోట్లో. అది ఇంకా క్రేజీగా ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. ఇవన్నీ కేరళ స్ట్రీట్స్. కేరళ అమ్మాయిలు చూస్తే అసలు మత్తి పోతుందిరా నాయన, మీరు కేరళకి కన్ఫామ్గా వచ్చేయాల్సిందే, మీరు ఇంటికాడ ఉండకూడదు. ఇక్కడ మీకైతే ఆయుర్వేదిక్ మసాజులు అయితే చేస్తారు. ఆ మసాజులు అంటే మీకు తెలుసు కదా ఏం చేస్తారనేది. మీరు అనుకునేవి వేరు, ఇక్కడ చేసేవి వేరు. మీకు కావాల్సిందే ఇక్కడ చేస్తారు. ఫస్ట్ అయితే అది చేస్తారు, దాని తర్వాత అయితే మీకైతే హ్యాపీ ఎండింగ్ అయితే ఉంటుంది. హ్యాపీ ఎండింగ్ అంటే అదే మ్యాటరే. మీరు కన్ఫామ్గా ఇక్కడికి వచ్చి మసాజ్ సెంటర్ కానీ విజిట్ చేయొచ్చు. ఈ ఎండ దెబ్బకి తట్టుకోలేక ఇక్కడ ఏదో ఒక బేకరీ టైప్ ఉంటే ఒకటి 7 అప్ కొడుతున్నాను. బా నాయన ఉండలేమురా నాయన ఎండకి. ఇది ఓవరాల్గా ఇక్కడ చిన్న బేకరీ టైపు సిట్టింగ్ ఏరియా కానీ ఉంది, కూర్చోవచ్చు మీరు. కేరళలో ఉన్న వాళ్ళైతే ఎంత అంటే అంత అదృష్టవంతులు. అసలు ఎంత అందంగా ఉన్నాయంటే వీళ్ళ ఇల్లులు, వీళ్ళ బీచ్లు, కొబ్బరి చెట్లు, కేరళలో ఉండే అమ్మాయిలు మామూలుగా లేదు. ఇక్కడ లొకేషన్ చూపిస్తాను. నేను ఒక ఊరిలో ఉన్నాను, ఆ ఊరు ఎలాగుంటుందని నేను చూపిస్తాను చూడండి.
మరో జన్మ ఉంటే కేరళలో పుట్టేటట్టు చేయి స్వామి నన్ను. ఎందుకంటే ఈ అమ్మాయిని చూసే బతికి వచ్చి నేను. ఈ స్ట్రీట్స్, ఈ కేరళ వైబ్ అనేది డిఫరెంట్ మన సౌత్ ఇండియాలోనే. బాబా క్యాక్ అసలు ఈ ఇల్లులు కానీ ఏం చెప్దాం చెప్పండి. కేరళ గురించి చెప్పడానికి మాటలు లేవు, మాటలు సరిపోవు. అట్లాగా మీకు ఎక్కడైతే ఆయుర్వేదిక్ మసాజ్ అని కనిపిస్తుందో అది మొత్తం లోపల జంకిటే. వీడియో కానీ నచ్చితే లైక్ కొట్టండి మామ, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.